స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు. సహకార సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. పట్టణంలోని ఒక ప్రైవేటు కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరైన పుంగనూరు శాసనసభ్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కరువు నివారణ చర్యలు, రాయితీపై వరిగడ్డి పంపిణీ. సయ్యద్ నూషాలి బాబా దర్గా యందు భక్తులకు అన్నదాన కార్యక్రమ నిర్వహణ. పుంగనూరు పట్టణంలో ప్రముఖ వైద్యులైన డాక్టర్ పి. శివ నూతన గృహ ప్రవేశం సందర్భంగా పుంగనూరు శాసనసభ్యులు మరియు మాజీ అటవీ శాఖ మంత్రులైనటువంటి డాక్టర్ పి. రామచంద్రారెడ్డి గారు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. వారిని డాక్టర్ శివ మరియు వారి శ్రీమతి అయిన సరళ సాదరంగా ఆహ్వానించి స్వాగతం పలికారు. No, he's not. అనంతరం రామచంద్రారెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి అనిమల్ కైండ్నెస్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నూతన కార్యవర్గ సమావేశం శ్రీ కన్నికా పరమేశ్వరి ఆలయం మిద్దెపైన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వి. మొగిలప్పనాయుడు, సిఎస్ రాజారెడ్డి, వీరభద్ర గౌడ్, రామనాథం, భక్తవసల్ రాజు, రెడ్డెప్పరాజు గారులను కార్యనిర్వాహకులైన అర్జున్ రెడ్డి ఆహ్వానించారు. దామోదర్ రాజు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ సత్యసాయి అనిమల్ కైండ్నెస్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ నూతన కార్యవర్గ అధ్యక్షులుగా ఎం. మొగిలప్పనాయుడు, నూతన కార్యనిర్వాహక సభ్యులుగా ఎస్ఆర్టీవీ అధినేత సిఎస్ రాజారెడ్డి, గౌరవ సలహాదారులుగా భక్తవసల్ రాజు, ఎన్. రామనాథ్ గారు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా గురు శిష్య సేవా సంఘ వ్యవస్థాపకులైన వీరభద్ర గౌడ్, ఎన్. రెడ్డప్ప, కృష్ణా జెట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ గోశాల నిర్వహణకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. తెలుగు భాష పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ టి. సాయి శంకర్ రెడ్డి మాట్లాడుతూ గోశాల నిర్వహణ అనితర సాధ్యమని, భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో పురాణ వేదాంగాల్లో గోవు తల్లి తర్వాత విశిష్ట స్థానాన్ని ఆక్రమించిందని, గో పరిరక్షణ అత్యావశ్యకమని, గో ఆధారిత వ్యవసాయం ప్రకృతికి మేలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అర్జున్ రెడ్డి, అనిత అర్జున్ రెడ్డిల సేవల్ని కొనియాడారు. కార్యక్రమంలో సంస్థ కోశాధికారి వెంకటరమణారెడ్డి, ఎం. భాస్కర్, శివాజీ, కృష్ణయ్య, ఆలయ కమిటీ అధ్యక్షులు చెనగంటి శేషాద్రి, ఉపాధ్యాయులు సాగర్ రెడ్డి, శివనాగరాజు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ముఖ్య అతిథులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఫ్యాన్ ఆఫ్ చేయండి. ఫ్యాన్ ఆఫ్ చేయండి. దగ్గర ఒక చిన్న ప్రాంతంలో ఒక గుడి పక్కలో చిన్న గోశాల కట్టాలని గోశాల అభివృద్ధి చేస్తున్నారని వారు చెప్పడము, అప్పుల నుంచి అప్పుడప్పుడు పరిచయం కావడము, ఆ పరిచయంతో ఏదో మన తరఫులో కూడా చిన్న చిన్న సహాయాలు అందించడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అది భవిష్యత్తులో పెద్ద కళ్యాణ క్షేత్రం అవుతుందని అందరూ కూడా చాలా విశ్వాసంతో ఉన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి ఎందరో మహానుభావులు అందరికీ పేరు పేరున నమస్కారం. ప్రభుత్వంచే గుర్తించబడినటువంటి ఈ సాకాట్ సంస్థ ఆధిపత్యాన్ని మీరు వహించవలసిందిగా మన అర్జున్ రెడ్డి గారు సభ్యులందరూ కోరినందువల్ల నేను మనస్ఫూర్తిగా దానికి అంగీకరిస్తున్నాను. తర్వాత భగవంతుడు నాకు శక్తినిచ్చినంత కాలము, మీరందరూ నా సహాయ సహకారాలు అందించినంత కాలము నా ఛాయశక్తిలో ప్రయత్నించి నాకు మీరు అప్పగించినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తూ ఉన్నాను. మీకు అన్ని ఛానల్స్ ఉన్నాయి, పత్రికలు ఉన్నారు, మీడియాలు ఉన్నాయి. ఇలాంటి గ్రామాలలో చాలా పెద్దవారి ఇల్లు బెంగళూరులో చాలా ఇల్లు అనుకుంటే ఒక ఇంట్లో అనుకుంటే కూడా చాలా ఫర్నిచర్లు తయారైపోతుంది. ఈ జలపట్టిన కార్యక్రమాలు కూడా సఫలీకృతమవుతాయి. ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు మా చిన్న అందరూ రాజున్నారు కాబట్టి సద్వినియోగం చేసుకోండి. ముందు ముందు భావితరాల వారికి అది మంచి క్షేత్రంగా ఏర్పడుతుందనేసి నాకు మీరు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు పుణ్యక్షేత్రంగా విరాజిల్లేటట్టుగా నిరంతరంగా అభివృద్ధి చేసి దీన్ని సార్థకత తీసుకొస్తారని భావించారు. ఈ అవకాశం అభివృద్ధిని ఆచరించి ఆ విషయాలు క్షుణ్ణంగా ఎవరికైనా విశదీకరించి చెప్పే ఓపిక ఉండేటువంటి వ్యక్తి కావాలి. ఏదో ఉన్నాము అధ్యక్షుడు కానీ వెళ్ళిపోవడము నడిచేది మేము కూడా ఉంటమనేదని కాకుండా మూలంనాడు సార్ గారిని ప్రపోజ్ చేసిన అందరూ సార్ మీరైతే ఓపికగా అందరికీ విశదీకరించి చెప్తారో దానివల్ల అభివృద్ధి జరుగుతుంది ఇది. కాబట్టి సార్ గారు మొట్టమొదటిసారిగా నేను సభాముఖంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. చేసిన ప్రజలందరికీ వారు వేదికను వహించిన ప్రజలందరికీ పేరున నా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు ఈ కార్యక్రమం గురించి ఏమీ తెలుదో చదువుకున్న సందర్భానికి వస్తే ప్రజలు గారు రమ్మని చెప్తే వచ్చినాను. ఈ వ్యవసాయ కార్యక్రమానికి ముందుకి ఆ నుంచి ఏం కావాలన్నా నా సహకారం ఉంటుంది. 100 దేవుళ్ళు పూజించే కొన్నా ఒక్క గోవు పూజిస్తే మహా గొప్ప పుణ్యం అంటారు. అందువల్ల ఈ గోశాల కార్యక్రమానికి అక్కడ గోశాలకు ఏమేమి డెవలప్ చేయాలని కూడా ఏదో నా చేతి నుంచి ఉడత భక్తి ఉంటుంది అట్లా నా శక్తుల సభ్యులు చేసేది. అదేవిధంగా కార్యవర్గ సభ్యులైనటువంటి రాజారెడ్డి గారికి ఇలాంటి చేసినటువంటి మన గురు శిష్య సేవా సంఘం నిర్వాహకుడు
అధ్యక్షుల వారికి, ఇంకా మన అనిత అర్జున్ రెడ్డి గారికి, ఇంకా ఇక్కడికి వచ్చేసిన ఈ సంస్థ డైరెక్టర్లకు, మన టీచర్స్కి, ఇంకా శ్రేయోభిలాషులకి, సంస్థ శ్రేయోభిలాషులందరికీ కూడా మా హృదయపూర్వక వందనం. ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రన్ చేయడం అనేది మామూలు విషయం కానే కాదు. దాదాపుగా మేము 2005లో రిజిస్టర్ చేశాము తెలుగు భాషా పరీక్ష సమితి అని చెప్పి. ప్రతి సంవత్సరం యాన్యువల్ రిపోర్ట్ వేయడానికి సినిమా కనిపిస్తుంది. ఎంత కష్టం అంటే అంత కష్టం. ఆడిటర్లు, అకౌంటెంట్లు, అక్కడ మనం ఏం చేసినా చేయకపోయినా ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వకపోతే దాదాపు 5,000 నుంచి 6,000 రూపాయలు ఖర్చు పెట్టుకోకపోతే ఆ సంస్థ నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ కాదు. దాదాపుగా మన దేశంలో కొన్ని లక్షల సంస్థలు మూతపడిపోయినాయి. స్థాపిస్తున్నారు కానీ రన్ చేయడం మామూలు విషయం కానే కాదు. 20 సంవత్సరాలుగా ఈ సొసైటీని, ఈ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ని సార్ రన్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. పైగా ఉద్యోగం చేసుకుంటూ రన్ చేయడం అనేది తలకు మించిన భారం. సరే, ఇవన్నీ మనం పక్కన పెడితే లైవ్ స్టాక్ అంటే ఇప్పుడు తెలుగు భాషా పరీక్ష సమితి కార్యక్రమం పెట్టకపోవచ్చు, దున్నేకోవచ్చు, వచ్చినటువంటి నష్టం ఏమి లేదు. కానీ గోశాల అనేది పెట్టిన తర్వాత గోవులకు గడ్డి పెట్టకుండా మనం గమ్మును పెట్టేదానికి లేదు. అది లైవ్ స్టాక్, అది జీవి. కాబట్టి ఈ సంస్థ కూడా ఇక్కడ జీవించి ఉండాలంటే ఇక్కడ ఎంతో ఫండ్ అనేటువంటిది ఇక్కడ చాలా అవసరం. కాబట్టి దాని నిర్వహణ అనేటువంటిది దాదాపుగా దగ్గరైతే ఏం కాదు, పోదులేరు. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని గౌరవిద్దాం, సంప్రదాయాలను గౌరవిద్దాం, గోమాతను గౌరవిద్దాం. గోమాత అంటే మన తల్లి, తర్వాత తల్లి. మనకు అమ్మ పాలు దొరకలేదు, చిన్నప్పుడు ఆవు పాలే తాపిస్తారు. అట్లనే జీవితాంతం మనం అమ్మ పాలు తాగం కదా, జీవితాంతం తాగేది మన గోమాత పాలే. చచ్చిపోయేటప్పుడు కూడా మనకి ఆవు పాలని, గోవు యొక్క పాలు మనకు పోస్తారు. చూడండి మనకి ఎంత అనుబంధమో. అమ్మ 3 ఏళ్ళు 4 ఏళ్ళు మనకు పాలిచ్చి మనల్ని పోషిస్తే, గోవు చచ్చిపోయే వారికి మనకు జీవితాంతం మనకి ప్రతి దాంట్లో కూడా గో ఆధారిత ఉత్పత్తుల్ని మనము నమ్ముతున్నాము, మనల్ని కాపాడుతున్నాయి. అయితే మనం వీటిని సంరక్షించుకోకుండా ఇంకా నా గో ఆధారిత ఉత్పత్తులు కావాలా అని చెప్పి మనం అనుకుంటే కాని పని. మనము ఇంకా దేశవాళీ యొక్క ఆవు, గోశాలలో ఉండే ఆవు పిడకని తెచ్చి సాయంత్రం పూట ఇంట్లో ధూపంగానే వేస్తే మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీస్ అంతా వెళ్ళిపోతాయి. మీరు బాగా చూడండి, ఇంట్లో ఏదైనా మీకు తెలియకుండా ఏదైనా ఒక గలాట లాంటిది ఏదైనా వచ్చినప్పుడు ఆ ఆవు పిడక అక్కడి నుంచి తెచ్చి ఒకటి కనుక మీరు వెలిగించినారంటే ఇంట్లో, ఆ పొగకి ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీస్ అని మొత్తం వెళ్ళిపోతాయి. ఆవు పంచడం అక్కడి నుంచి కనుక మనం తెచ్చి ఇంట్లో చల్లితే ఇంక మీకు తెలుసు ఆవు పంచడం యొక్క విలువ ఎంతో. ఆవు పేడని మనం ఇంట్లో ఇప్పుడు అలకరు ఎవరు, ఇప్పుడు పోయిందంతా, ఈ కాలం పోయింది కాబట్టి. మా మండపాన్ని మనకి ఇచ్చినటువంటి దాతలు కన్నికా పరమేశ్వరి కమిటీ సభ్యులకు ఈ సాకట్స్ సంస్థ తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి దామోదర్ రాజు గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి భక్తవత్సల రాజు గారికి, లిట్యాప్ చైర్మన్ రెడ్డప్ప గారికి, మాజీ చైర్మన్ గురు శిష్య సేవా సంఘం వీరభద్ర గౌడ్ గారికి, అర్జున్ రెడ్డి గారు మరియు వారి సత్యమాని గారికి, పూర్వ కమిటీ సభ్యులైనటువంటి వెంకటరమణారెడ్డి గారు, భాగ్యరాజు గారు, కె శివాజీ గారు, శ్రీ కె కృష్ణయ్య గారికి అందరికీ కూడా ఈ సాకట్స్ సంస్థ తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో కూడా కొనసాగించుకోవడానికి మీ సహాయ సహకారాలు ఖచ్చితంగా అవసరమని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. అదేవిధంగా మన సాయి శంకర్ రెడ్డి గారు కోరినట్టు మీడియా అనేది ముఖ్య ప్రాచుర్యమే, దాన్ని మేము ఖచ్చితంగా జనాలకు తీసుకెళ్తాము. ఈ కార్యక్రమాలు కూడా ఈ 2-3 రోజులు జరిగిన కార్యక్రమాలు కూడా యూట్యూబ్లో ఉన్నాయి, చూసుకోవచ్చును. మనం ఈ మా న్యూస్తో పాటు యూట్యూబ్లో కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు జరిగే కార్యక్రమం పెట్టాము. ఒక వారం క్రితం జలకంఠేశ్వర స్వామి ఆలయం గురించి కూడా మనము యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ప్రజలు 24వ తేదీ ప్రజలు చూస్తున్నారు, రాబోయే రోజుల్లో ముందుకు వస్తారు. రెండవది, ఏదైనా చెడ్డ వార్త తెలిస్తే
అది వెంటనే జనాల్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు కష్టపడి పనిచేసిందంతా కూడా ఒక క్షణంలో మాయమైపోతుంది. అది సహజం. నలుగురు ఉన్న కుటుంబంలోనే నలుగురు ఆలోచనలు ఒకటిగా ఉండవు, రకరకాలుగా ఉంటాయి. అదంతా కూడా ఇబ్బందులు లేకుండా రాబోయే రోజుల్లో మనం దీన్ని ముందుకు తీసుకెళ్దాం. ఈరోజు పూర్తిగా ఇది వైట్ పేపర్. రేపటి నుంచి జరిగే కార్యక్రమాలు ఏవైనా ఉంటే అందరికీ కూడా తెలియజేస్తూ మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పశుసంవర్ధక శాఖ తరపున మండలంలోని పాడి రైతులకు రాయితీపై వరిగడ్డిని కిలో 3 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతున్నది. మొదటగా మంగళం పంచాయతీ బాగేపల్లి నందు పాడి రైతులకు 8 టన్నుల వరిగడ్డి పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. ఆసక్తి గల పాడి రైతులు 10-12 మంది ఒక గ్రూపుగా ఏర్పడి సమీప పశు వైద్యశాలలో కానీ గ్రామీణ పశు వైద్యశాలలో కానీ పేరు నమోదు చేసుకుని టన్నుకు 3,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అటువంటి వారికి వరిగడ్డి లారీ లోడును వారి సొంత ఊరికి పంపి వరిగడ్డిని రైతులకు సరఫరా చేయడం జరుగుతుంది. ఇంకా ప్రభుత్వం తరపున పాతరగడ్డిని కిలో 2 రూపాయలకు, దానామృతం కిలో 3 రూపాయల 50 పైసలకు, కరువు నివారణ ఫీడ్ కిలో 4 రూపాయలకు పాడి రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. గట్టి పెంపునకు ప్రోత్సాహకంగా ఎన్ఆర్ఈజీఎస్ లో జాబ్ కార్డు ఉన్న పాడి రైతులు గట్టి పెంచుకుంటే ప్రభుత్వం తరపున రాయితీ కలదు. పుంగనూరు మండలంలో గాను 475 ఎకరాలు టార్గెట్ గా ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల పాడి రైతులు గోపాల మిత్రులను కానీ సమీప పశు వైద్యశాల వనవనదిన్నే ఈడిగపల్లిలో గాని లేదా గ్రామీణ పశు వైద్యశాలలో గాని సంప్రదించవల్లని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. పుంగనూరు పట్టణం కోనేటి వద్ద వెలసియుండు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి సన్నిధిలో శ్రీ గాయత్రి మాతా తాలూకా బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా బ్రాహ్మణ వటువులకు సామూహిక ఉపనయనములను ఆదివారం ఉదయం 10 గంటల పైన 11 గంటల మధ్య శుభ మిథున లగ్నమందు నిర్వహించడం జరుగుతుందని శ్రీ గాయత్రి మాతా తాలూకా సంక్షేమ సంఘం వారు శ్రీ శంకర్ మఠం వారైన జగదీష్ స్వామి మరియు కృష్ణస్వామి శంకర్ శర్మలు ఎస్ఆర్టీవీకి తెలియజేశారు. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణుర్ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం విషడే సర్వవిద్యాం శ్రీ దక్షిణామూర్తే నమో నమః. శ్రీ జగద్గురువు ఆదిశంకరాచార్య పాదాభివందనంకు నమస్కారం చేస్తూ ఈ నెల 2017 సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖు శ్రీ జగద్గురువు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా పుంగనూరు శ్రీ గాయత్రి మాత తాలూకా బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే కూడా ఈ సంవత్సరం కూడా సామూహిక ఉపనయనాలు నిర్వహిస్తున్నాం. ఈ ఉపనయనములకు చుట్టుపక్కల గ్రామాలు అలాగే జిల్లా నుంచి ప్రతి ఒక్కరు బ్రాహ్మణులు కుటుంబీకులు పాల్గొంటున్నారు. అదేవిధంగా కూడా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగానే 10 ఉపనయనాలు నిర్వహిస్తున్నాం. ఈ ఉపనయనంలో ప్రతి ఒక్క బ్రాహ్మణ కుటుంబీకులు పాల్గొని ఈ యొక్క జగద్గురు ఆదిశంకరాచార్య జయంతిని ఉపనయనాన్ని జయప్రదం చేయాలని మరీ కోరుచున్నాం. అదేవిధంగా కూడా రేపు తెల్లవారి 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఉపనయనం కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని శ్రీ జగద్గురువుల వారి కృపకు పాత్రలు కావాలని మరీ శ్రీ గాయత్రి మాత తాలూకా బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం తరఫున ప్రతి ఒక్కరికి సభూనంగా విన్నవించుకుంటున్నాం. గాయత్రి మాత బ్రాహ్మణ సేవా సంఘం తరఫున శ్రీ జగద్గురు శంకరాచార్య వారి ఆధ్వర్యంలో జయంతి సందర్భంగా ఈ సామూహిక ఉపనయనాలు జరుపుకుంటున్నాం. రేపు ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు అందరి యొక్క సమక్షంలో ఒడుగులు జరగబోతున్నాం. ఒడుగుల వారికి కానుకలు ఏనుకలు ఇచ్చి మేము సంతృప్తిపరిచి వాళ్లకు ఉపనయనం జరుపుకుంటున్నాం. పుంగనూరు పట్టణం పొంగవచెరువు కట్ట వద్ద వెలసియుండు హజరత్ సయ్యద్ నూర్షాలి బాబా దర్గాలో ఉర్సు ఉత్సవాల సందర్భంగా దర్గాను విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. మధ్యాహ్నం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కమిటీ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు కూడా నిర్వహించడం జరిగింది.
మదనపల్లి సబ్ కలెక్టర్ కుమారి కె వెట్రసెల్వి ఈరోజు హంద్రీనీవా కాలువ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా హెచ్ఎస్ఎన్ అధికారులతో మాట్లాడుతూ కాలువ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని వారికి ఆదేశించారు. హంద్రీనీవా కాలువ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు కృషి చేయాలని మదనపల్లి ఉప పాలనాధికారి కుమారి కె వెట్రిసెల్వి ఎస్ఆర్టీవీకి తెలిపారు. శనివారం ఉదయం ఉప పాలనాధికారి హంద్రీనీవా కాలువ పనులు జరుగుతున్న చిప్పిలి, రామిరెడ్డి గారిపల్లి, కొత్తపల్లి, కమ్మపల్లి, వలసపల్లిలో పరిశీలించినారు. ఈ సందర్భంగా ఉప పాలనాధికారి ఎస్ఆర్టీవీతో మాట్లాడుతూ పుంగనూరు బ్రాంచ్ కెనాల్కు సంబంధించి భూసేకరణలో గల సమస్యలను పరిష్కరించి హంద్రీనీవా కాలువ పనులను వేగవంతం చేసేందుకు రైతులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా హంద్రీనీవా ఇంజనీరింగ్ అధికారి హరినారాయణ భూసేకరణలో ఏ ప్రాంతాల్లో సమస్య ఉన్నది ఉప పాలనాధికారికి తెలిపారు. ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. సాకార్స్ సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. పట్టణంలోని ఒక ప్రైవేటు కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరైన పుంగనూరు శాసనసభ్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కరువు నివారణ చర్యలు, రాయితీపై వరిగడ్డి పంపిణీ. సయ్యద్ నూషాలి బాబా దర్గా యందు భక్తులకు అన్నదాన కార్యక్రమ నిర్వహణ. ఇవి ఈనాటి ఎస్ఆర్టీవీ వార్తల్లోని వార్తా విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.